హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈరోజు వీడియో ఏంటంటే మనము స్ట్రైట్నర్తో కర్ల్స్ ఎలా చేసుకోవచ్చు అనేది వీడియో చూపిస్తున్నాను. మనము ఎంత బాగా డ్రెస్అప్ అయినా మన హెయిర్ స్టైల్ మీదే మన ఫైనల్ లుక్ అయితే డిసైడ్ అయి ఉంటుంది. మనము హెయిర్ స్ట్రైట్నింగ్ కన్నా కర్ల్ చేసుకున్నప్పుడు మన హెయిర్ అయితే ఎక్కువ వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ యూట్యూబ్లో చాలా హెయిర్ స్ట్రైట్నింగ్ ట్యుటోరియల్స్ అయితే ఉన్నాయి, బట్ తెలుగులో చాలా తక్కువ వీడియోస్ అయితే ఉన్నాయి స్ట్రైట్నర్తో మనం హెయిర్ ఎలా కర్ల్ చేసుకోవచ్చు అని. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హెయిర్ కర్ల్ చేసుకోవడానికి మన దగ్గర స్ట్రైట్నర్ ఒకటి ఉండాలి, అండ్ ఇంకొకటి మన దగ్గర ఇలాంటి ఒక హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే ఉండాలి. మీరు ఏ బ్రాండ్ అన్నా యూజ్ చేసుకోండి, కానీ 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 మీరు హీట్ ప్రొటెక్షన్ స్ప్రే ఉంటేనే హెయిర్ స్ట్రైట్ చేయండి. నాట్ ఓన్లీ హెయిర్ స్ట్రైట్నింగ్, మీరు ఏదన్నా హీట్ ఐటమ్ మీ హెయిర్ మీద ఇలా పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీ దగ్గర హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే లేదు అంటే మీరు అసలు హెయిర్ స్ట్రైట్నింగ్ చేయొద్దు, కర్లింగ్ కూడా చేయొద్దు. ఎందుకు అంటే హెయిర్ లాస్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. మీకు అది ఇష్టం అయితే మీరు వితౌట్ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేసుకోండి. నాకు తెలిసి అది ఎవరికి ఇష్టం ఉండదు, సో మీరు అలా చేయొద్దు. ఖచ్చితంగా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేశాకే మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ అన్నా కర్లింగ్ అన్నా చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అయితే మనము హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అయితే మన హెయిర్ మొత్తంకి అప్లై చేసేసుకున్నాము. ఫర్దర్గా మనము సెక్షన్ బై సెక్షన్ కర్ల్ చేసేటప్పుడు అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. సో నేను ఇక్కడైతే సో మనము మెయిన్ పార్ట్ అయితే వచ్చేసాము. మనము హెయిర్ కర్ల్ చేసుకోవడానికి మనం హెయిర్ అనేది పార్టిషన్గా తీసుకొని సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నామంటే మనకు కర్ల్ చేసుకోవడానికి చాలా సింపుల్ అయిపోతుంది అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరు ట్రై చేయాలన్నా ఈ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము హెయిర్ అయితే పార్టిషన్ తీసుకున్నాము. ఈ పైన ఉన్న హెయిర్ కి మనం ఒక క్లిప్ అయితే పెట్టుకున్నాము. సెక్షన్స్ అయితే తీసుకున్నాం కదా, ఈ 2 సెక్షన్స్ హెయిర్ ని మనము నీట్ గా అయితే కోమ్ చేసుకోవాలి. ట్యాంగిల్ ఫ్రీ ఉండాలి, చిక్కు ఉండకుండా చూసుకోండి, అప్పుడైతే కర్ల్స్ మీకు లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. స్ట్రైట్నర్ యూజ్ చేసేటప్పుడు ఇంకో టిప్ ఏంటంటే మీరు మరీ ఓవర్ హీట్ లో అయితే హెయిర్ స్ట్రైట్ చేసుకోకండి, హెయిర్ డ్యామేజ్ అయ్యి స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి. సో మీడియం టెంపరేచర్ లో పెట్టుకుంటూ చేసుకుందాము. ఇలా కోమ్ చేసుకున్న 2 సెక్షన్ ని మళ్ళీ ఇందులో కూడా ఇంకో పార్ట్ అయితే డివైడ్ చేద్దాము. మన స్ట్రైట్నర్ అడ్జస్ట్ చేసుకునే టెంపరేచర్కి వచ్చాక మనం అయితే హెయిర్ని ఇలా పెట్టి హెయిర్ ఇలా తీసుకుని రావాలి. దట్స్ ఇట్. ఇలా మీరు స్ట్రైట్నర్తో హెయిర్ కర్ల్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ సెక్షన్ కూడా తీసుకొని ఇలాగే చేద్దాము. మర్చిపోకండి హెయిర్ కోమ్ చేసుకుంటూ చేసుకుందాము. మనము ఇట్ సైడ్ కూడా చేసుకున్నాము సేమ్ అలాగే.
స్ట్రైట్నర్తో హెయిర్ కర్లింగ్ ఎలా చేసుకోవచ్చో చూసారు కదా. సో మీరు సెక్షన్గా డివైడ్ చేసి చేసుకుంటే పని ఇంకా చాలా సింపుల్ అయిపోతుంది. నేను ఇక్కడైతే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. మీరు స్ట్రైట్నర్ని లూజ్గా పెట్టారంటే మీకు లూజ్ కర్ల్స్ వస్తుంది. ఇక్కడ మనం స్ట్రైట్ చేసేటప్పుడు టైట్గా ఇలా హోల్డ్ చేసామంటే అక్కడ మీకు టైట్ కర్ల్స్ అయితే వస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.